ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్స్టామార్ట్ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. 2025 యాన్యువల్ ఆర్డర్ అనాలిసిస్ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా ₹10 వెచ్చించి ప్రింటౌట్లు తెప్పించుకోగా, హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడల్ కోసం 4.3 లక్షలు వెచ్చించాడు. 2025లో ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలో 22 లక్షలు ఖర్చు చేశాడని ఇన్స్టా తన నివేదికలో తెలిపింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి 15.16 లక్షలు విలువైన గోల్డ్ను కొనుగోలు చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కండముల కొనుగోలుకు ₹1,00,000 ఖర్చు చేసినట్లు అనాలిసిస్ రిపోర్ట్ పేర్కొంది. టైర్ 2 నగరాల్లో రాజ్కోట్ అత్యధికంగా 10 రెట్ల వృద్ధిని నమోదు చేయగా, లూథియానా 7, భువనేశ్వర్ 4 రెట్ల వృద్ధి కనిపించిందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన జాబితాలో కరివేపాకు, పెరుగు, గుడ్లు, పాలు, అరటిపండ్లు లాంటివి ఉన్నాయని ఇన్స్టామార్ట్ రిపోర్ట్లో పేర్కొంది. కొచ్చికి చెందిన ఓ వ్యక్తి 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ పెట్టాడట. అంటే రోజుకు సగటున ఓసారి ఆర్డర్ పెట్టాడన్నమాట. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డెలివరీ బాయ్కి ఏకంగా ₹68,600 టిప్గా చెల్లించి ఆశ్చర్యపరిచాడు. ఉదయం 7 నుంచి 11 మధ్య, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు నివేదిక తెలిపింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్స్టామార్ట్ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. 2025 యాన్యువల్ ఆర్డర్ అనాలిసిస్ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా ₹10 వెచ్చించి ప్రింటౌట్లు తెప్పించుకోగా, హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి లేటెస్ట్ ఐఫోన్ మోడల్ కోసం 4.3 లక్షలు వెచ్చించాడు.